ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెళ్లిబుకుతోంది. వేతనాలు బాగానే పెంచామని మోడీ సర్కార్ అంటుంటే అవి ఏ మూలకు సరిపోవని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. వేతన సంఘం సిఫార్సులు పెరిగిపోయిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా లేవంటున్న ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. ఈ నెల 11 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏడవ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించగానే మీడియా సంస్థలు దానిని బంపర్ బొనాంజాగా అభివర్ణిస్తే ఉద్యోగ సంఘాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఏడవ వేతన సంఘం సిఫార్సులను సవరించాలని డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించాయి. చెప్పినట్లుగానే ఈ నెల 8 నుంచి దేశవ్యాప్త ఆందోళనలతో పాటు 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రైల్వే, రక్షణ శాఖ ఉద్యోగులు కూడా సమ్మె చేస్తామని ప్రకటించారు. వేతన సంఘం సిఫార్సులను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం వేతనాల పెంపు ఆకాశానంటుతున్న ధరలకు తగినట్లు లేకపోవడమే. దీంతో పాటు కనీస వేతనాన్ని 18,000కు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా ఉద్యోగ సంఘాలు మాత్రం 26,000 ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ప్రస్తుతం ఉన్న 7,000 కనీస వేతనాన్ని రెట్టింపు కంటే ఎక్కువే చేశామని చెబుతోంది. కానీ ఈ వాదనను ఉద్యోగులు అంగీకరించడం లేదు. కనీస వేతనాన్ని 18,000కు పెంచినా చేతికందేది 15,750 రూపాయలేనని లెక్కలు చెబుతున్నాయి. నిజానికి అశోక్ కె మాథుర్ నేతృత్వంలోని 7th పే కమిషన్ కేంద్రానికి చేసిన సిఫార్సులపై ఉద్యోగ సంఘాలు మొదటి నుంచి పెదవి విరుస్తూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉద్యోగుల మూల వేతనంలో సగటున 14.27% పెంచాలని సంఘం సిఫార్సు చేయగా దానికి ఇతర అలవెన్సులు కలపడంతో మొత్తంగా 23.5%కి చేరింది. గత 70 ఏళ్లలో వేతనాలు ఇంత తక్కువగా ఎన్నడూ పెంచలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 1993లో 5వ వేతన సంఘం 20% ఫిట్మెంట్ సిఫార్సు చేయగా చివరికి దానికి 40%గా అమలు చేశారు. అలాగే 2006లో 6th పే కమిషన్ కూడా అప్పటి పే స్కేల్పై 40% వేతనంలో పెరుగుదలను సిఫార్సు చేసింది. 7వ వేతన కమిటీ సిఫార్సుల అమలు వల్ల జీడీపీలో దాని ప్రభావం 0.7% మాత్రమే. అందుకే ఉద్యోగ సంఘాలు ఇప్పటికే రోడ్డెక్కాయి. ఉద్యోగుల అసంతృప్తి నేపథ్యంలో 7వ వేతన సంఘం సిఫార్సులతో తలెత్తే లోటుపాట్లను సరిచేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయినా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మరి ఉద్యోగుల ఆందోళనలు ఎక్కడికి దారితీస్తాయి? వారి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందా, దిద్దుబాటు చర్యలు చేపడుతుందా అనేదే ఇవాల్టి బిగ్ డిబేట్. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జీటీ గోపాలరావు గారు, జాయింట్ సెక్రటరీ, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అలాగే వి నాగేశ్వరరావు గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య జనరల్ సెక్రటరీ. ఇక శివకుమార్ గారు, డివిజన్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్. అలాగే దిలీప్ కుమార్ గారు, బీజేపీ నాయకులు కూడా చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి మనం మొదలు పెడతాము. నాగేశ్వరరావు గారు, మొన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం సమయంలో అందరికీ దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు, పెన్షన్దారులకు కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తే మీరేమో అసంతృప్తి తెలియజేశారు. 23.5% పెంచామని చెప్తోంది. కనీస వేతనం 7,000 నుంచి 18,000కు, గరిష్ట వేతనం 90 నుంచి 2.5 లక్షలకు. ఎందుకు ఈ అసంతృప్తి? ఇది సామాన్య ప్రజలకు అర్థమయ్యే విషయం కాదు సార్. మొట్టమొదటిగా 7,000 18,000 అయిందని చెప్తున్నారు. బయట మేము షాపులకు వెళితే ఏమిటి సార్ 7,000 జీతం 18,000 అయిందంట కదా అని మమ్మల్ని ప్రశ్నించారు. కంటే ఎక్కువే ఉంది. కానీ ఇప్పుడు 7,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి ఆల్రెడీ 15,750 రూపాయలు డిఏతో కలిపి ఆయనకి డ్రా చేస్తున్నాడు. అది 18,000 అయింది. అంటే 2,250 రూపాయలు పెరిగింది ఒక 10 సంవత్సరాల తర్వాత. ఈ 2,250 రూపాయల్లో కొన్ని కోతలు కూడా పెట్టారు. ముఖ్యంగా న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి ఈ పెరుగుదలలో 10% కాంట్రిబ్యూషన్ కింద కట్టాలి. రెండవది సిజిహెచ్ఎస్లో ఇప్పుడున్న 150 రూపాయల సబ్స్క్రిప్షను 450 అవుతుంది. 300, 250.
550 కోత. రూపాయలు. మ్మ్. మొన్నటి వరకు అయితే గ్రూప్ ఇన్సూరెన్స్ 30 రూపాయలు ఉండేది, 1500 అన్నారు. నిన్న అరుణ్ జైట్లీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతూ ఈ 1500 స్కీమ్ని పక్కన పెడుతున్నాం అన్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి న్యాయంగా పెరిగేది ఒక 1300, 1400 రూపాయలు పెరుగుతుంది 10 సంవత్సరాల తర్వాత. మ్మ్. ఈ విషయం మీడియాలో కానీ ఎక్కడైనా కానీ 7,000 ఈజ్ ఈక్వల్ టు 18,000 అని వేస్తున్నారు. అవును. అక్కడ చాలా మిస్లీడింగ్గా ఉంది. మ్మ్. ఎందుకు ఈ అసంతృప్తి? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేదా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అనేది ఉండాలి. మ్మ్. అలాగే కేంద్ర ప్రభుత్వంలో 1957లోనే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ట్రైపార్టియేట్ అగ్రిమెంట్, 3 పార్టీలు, యాజమాన్యాలు, ప్రభుత్వము, వర్కర్స్, మ్మ్. వీళ్ళందరూ ఒప్పుకున్నది ఏంటంటే నీడ్ బేస్డ్ మినిమం వేజ్. దానికి డాక్టర్ ఐక్రాడ్ ఆయన్ని న్యూట్రిషియన్ని నియమించారు కమిటీకి. మ్మ్. ఆయన శాస్త్రీయంగా అధ్యయనం చేసి 3 యూనిట్లుగా ఫ్యామిలీని డివైడ్ చేశాడు. మ్మ్. హస్బెండ్కి 1 యూనిట్ అయితే వైఫ్ 0.8 యూనిట్స్ కింద, పిల్లలు 0.6 యూనిట్స్ కింద 2 పిల్లలను తీసుకున్నాడు. వారికి ఆహారం ఎంత కావాలి, 2400 క్యాలరీస్ ఆహారం, క్లోతింగ్ ఎంత కావాలి, అలాగే వెజిటబుల్స్, ఫుడ్, ఇవన్నీ కూడా డిసైడ్ చేశారు. ఆ ఫార్ములా కావాలని మేము అప్పటి నుంచి అడుగుతుంటే అది ప్రకారం అంతే 26,000 అవుతుందా? అది 26,000 అవుతుంది. ఆ 26,000కి సవివరంగా మేము పే కమిషన్ దగ్గర టేబుల్లో వేసి ఇచ్చాము, డిస్కషన్ కూడా చేసాం. ఆ డిస్కషన్ అప్పుడే చైర్మన్ గారు ఏం చెప్పారంటే ఇంత వేతనం నేను ఇస్తానో ఇవ్వనో, కానీ ఫార్ములాని మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మ్మ్. అలాగే వేతనాన్ని ఎక్కడ స్థిరీకరించాలనే దానికి కూడా మేము ఫార్ములా ఇచ్చాం. మ్మ్. మీరు ఇవ్వబోయే మినిమం వేజ్ డివైడెడ్ బై ప్రజెంట్ మినిమం వేజ్ అంటే 26,000 డివైడెడ్ బై 7,000, 3.71 టైమ్స్ మా జీతాలు పెరగాలి. మ్మ్. ఆ ఫార్ములా కూడా చైర్మన్ గారు ఒప్పుకున్నారు. ఓకే. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే 26,000ని 18,000కి కుదించడం వల్ల మ్మ్. ఆ 3.71 2.57గా మారిపోయింది. రైట్. దిలీప్ గారు, ఒక విషయం, మనం కమిషన్ వేసినప్పుడు శాస్త్రీయంగా వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అంటే దేశంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకుంటూ శాస్త్రీయంగా ఒక రకమైన పెంపు అనేది ఒక శాస్త్రీయంగా జరగాలి. అలా జరిగిందని మీరు అనుకుంటున్నారా? పే రివిజన్ కమిషన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్లో తీసుకుంటే 5 ఇయర్స్కి ఒకసారి మ్యాండేటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 10 ఇయర్స్కి ఒకసారి మ్యాండేటరీ. ద వెరీ పర్పస్ ఆఫ్ పే రివిజన్ కమిషన్ ఏంటంటే ఆటోమేటిక్గా చేయకుండా వాళ్ళు ఇట్లాంటివి పరిగణలోకి తీసుకొని ఉద్యోగస్తుల డిమాండ్ కానీ, మార్కెట్లో రేట్స్ కానీ, గవర్నమెంట్ ఎంత ఇవ్వగలుగుతుంది అనేటువంటి కూడా వాళ్ళకు కూడా కెపాసిటీ గవర్నమెంట్కి ఉండాలి. సో ఇట్స్ అ బ్యాలెన్స్ అనమాట. సో దానికోసమే ఆ శాస్త్రీయంగా ఈ పే కమిషన్లు వేస్తారు. అందులో ఉన్నటువంటి సపోజ్ టు బి అన్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన వీళ్ళందరికీ ఇప్పుడు వారే అన్నట్టు అందరిపై కమిషన్ శాస్త్రీయంగా జరిపినప్పుడు ఏమంటారంటే అన్ని రకాల కోణాల నుంచి ఆలోచించి ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతలను గుర్తించి ఇవన్నీ చూసి వాళ్ళు ఒక రికమెండేషన్ ఆర్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాన్ని సమ్ టైమ్స్ యథాతథంగా యాక్సెప్ట్ చేస్తారు, సమ్ టైమ్స్ పక్కన పెడతారు. లేదా ఇంతకుముందు వారే అన్నట్టు అరుణ్ జైట్లీ గారు దీని మీద కూడా కొన్ని చోట్ల ఏదైతే చేయాల్సి వచ్చిందో రికమెండేషన్స్ వేరియస్ అలవెన్సెస్ మీద ఒక కమిటీని కూడా ఈరోజు వేశారు. సో ఐ డోంట్ థింక్ అబ్జల్యూట్ గా ఇదేదో తీసుకొచ్చి ఉద్యోగాల మీద రుద్దడం అనేది కాదు. ఆ ఎక్స్పైర్ లేకపోతే గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. కొన్ని అలవెన్స్లు కట్ చేస్తామంటే ఉద్యోగ సంఘాలు ఒప్పుకోలేదు. దాదాపు 50 అలవెన్స్లు కట్ చేస్తామంటే వేయడమే దీన్ని అన్ని రకాలుగా మీరు అన్నట్టు శాస్త్రీయ కోణాలలో పరిశీలించాలి. సో అది జరుగుతుంది, జరగకుండా ఉండదు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చిన టోటల్ రికమెండేషన్ ఇన్ టోటల్ యాక్సెప్ట్ చేయకుండా కొంత పార్షియల్ మాడిఫికేషన్స్ క్యాబినెట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మోర్ దాన్ 90% వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ కమిటీ రికమెండేషన్స్. అంటే శాస్త్రీయంగా చూసినా, వాస్తవ పరిస్థితులను చూసినా కమిషన్ ఉద్యోగ సంఘాల వైపు, ఉద్యోగుల వైపు ఉందా, ప్రభుత్వం వైపు ఉందా? మీరు చెప్తున్నారు 90% యాక్సెప్ట్ చేసి అక్కడక్కడ అనుమానం కమిటీ నౌ కన్స్టిట్యూట్ కమిటీ. బట్ ఒక్కటి, నేను కూడా ఫార్మర్ ఎంప్లాయీ. ఇప్పుడైనా కూడా మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల వస్తువుల యొక్క రేట్లు, మన లివింగ్ స్టాండర్డ్స్ దీనికి లింక్ అయి ఉంటాయి మన వేజెస్ అనేవి. సో ఆయన అన్నట్టుగా మన ఏంటంటే ఆ దానికి రిఫ్లెక్ట్ అవుతూ గవర్నమెంట్ సాలరీస్ నేను అనుకోవడం ఎప్పుడూ జరగల. ఆల్వేస్ గవర్నమెంట్ సర్వెంట్స్ లోపల ఒక అసంతృప్తి అనేది ఉండేది. నేను స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ లో 25 years చేశాను. సో అది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో కూడా అదే ఉంది. అయితే బట్ ఓవరాల్ గా మీరు కూడా అబ్జర్వ్, అసలు ఏమీ చేయలేదు మీరు ఎట్లా అంటారు? 1,00,000 కోట్ల అదనపు భారం ఈరోజు గవర్నమెంట్ మీద పడుతుంది కదా. ఏం చేయలేదని కాదు, కొంతే చేశారు. నాగేశ్వర శివకుమార్ ఇక్కడ ఒక్క నిమిషం, దిలీప్ కుమార్ గారు చెప్పినట్టు ఈ పే కమిషన్ అనేది అనేక కోణాల నుంచి పరిశీలించాలి. అనేక కోణాల నుంచి పరిశీలించేటప్పుడు సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితి,
ఇదివరకు ఒక ఫ్యామిలీ పెట్టాలంటే ఒక 1000 రూపాయలు అయిపోయేది ఒక సైకిల్ రేడియో కొనుక్కుంటే. ఈ రోజున పరిస్థితి అది కాదు. కాబట్టి మారుతున్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వాటిని తీసుకోకుండా మీరు కిలో బియ్యం 25 రూపాయలు 93 పైసలు డిసైడ్ చేశారు. దానికి ప్రాతిపదిక ఏంటంటే 2014 జూన్ నుండి 2015 జూన్ వరకు యావరేజ్ రేట్ తీసుకున్నానని చెప్తున్నారు. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి బాబు ప్రభుత్వం నాకు యావరేజ్ రేట్లో లెక్కగట్టి జీతం ఇస్తుంది, మీరు 25 రూపాయలు 93 పైసలకి జీతం కిలో బియ్యం ఇమ్మంటే ఇస్తారండి? కాబట్టి అన్ని కోణాల నుంచి వాళ్ళు పరిశీలించలేదు. ఇప్పుడు కేబినెట్ సెక్రటరీ ఎంపవర్ కమిటీ ఏం చేయాలి? వాళ్ళు అనుభవజ్ఞులు. ఈ అశాస్త్రీయతను తొలగించి ఏ మేరకు మనం పెంచగలం, తప్పులు జరిగినాయి వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఏ మేరకు పెంచగలం అనేది చూడాలి. అది జరగకపోవడం అనేది దురదృష్టకరం. శాస్త్రీయత కూడా మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు కిలో బియ్యం 25 రూపాయలు, కిలో పప్పు 90 రూపాయలు, గుడ్డ 160 రూపాయలు మీటరు, అంటే పాలు మొత్తం ఫ్యామిలీకి 600 రూపాయలు. అంటే ఇది ఎక్కడ శాస్త్రీయత? అక్రాయిడ్ ఫార్ములాని కూడా వాళ్ళు తిరస్కరించారు. అక్రాయిడ్ ఫార్ములా పేర్కొంటూనే అక్రాయిడ్ ఫార్ములా. తర్వాత దిలీప్ గారు అన్నారు 1,00,000 కోట్ల రూపాయలు అనేది, ఇది ఒక పెద్ద ప్రచారం. 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగానే ఒక ప్రజల్లో కూడా ఒక సరైన ఇది రావాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ భారతదేశంలో లెక్కలో చూసుకుంటే ఓన్లీ 4 లక్షలే. 4 లక్షలే, లక్షలు కాదు, 4 లక్షలే. ఎలా అంటే రైల్వే తీయండి, పోస్టల్ తీయండి, వీళ్ళందరూ సర్వీస్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్, అదే రకంగా సెక్యూరిటీ, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్మీ పర్సనల్స్, వీళ్ళందరూ కూడా ఉంటారు కదండి. రెగ్యులేటరీ అథారిటీస్, గవర్నమెంట్ బాడీస్, మిగతా ఆఫీసర్స్, పెద్ద ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ తీసుకుని యాక్చువల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 లక్షలు మాత్రమే. భారతదేశంలో అతి స్వల్పం. 1,00,000కి 139 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. యుఎస్లో 688 ఉన్నారు. అంటే యుఎస్ అంత పెట్టుబడిదారి దేశంలో గవర్నమెంట్ పెద్ద గవర్నమెంట్ మన దేశం కన్నా. కాబట్టి ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు అనేది ఏదైతే చెప్తున్నారో ఇది ఫిజికల్ డెఫిసిట్, ఆర్థిక ప్రభావం పడుతుంది. ఇది టోటల్ బూటకం అండి. 1:18 రేషియోలో ఇచ్చారు. ఇది అంటే కింద స్థాయి కాదు, పై స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ బాగా జీతం పెంచారు. ఇప్పుడు కింద అసమానతలు పెంచారు. అంటే ప్రైవేట్ సెక్టార్లో అసమానతలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్క పెద్ద హెవీ ప్యాకెట్స్, ₹1 కోటి ప్యాకెట్లు, కింద పని స్థాయి కింద కార్మికుడికి 500 రూపాయలు, 5,000 రూపాయలు. ఈ అసమానతల్ని గవర్నమెంట్ కూడా అదే అసమానతలను పాటిస్తుంది. అంటే ఇది చాలా బూటకపు రిపోర్ట్. ఏదో చాలా వరాలు బొనాన్జో వరాలు ఏదైతే చెప్పారో 0.7% మీరు అన్నారు. అసలు 0.7% జీడిపిలో డబ్బులు ఎక్కడ, ఆర్థిక పరిస్థితులు అన్నారు. ప్రతి సంవత్సరం 5.5 లక్షల కోట్ల రూపాయలు మనం ఈ పెట్టుబడిదారులకి, బిజినెస్ హౌసెస్ కి ట్యాక్సెస్ ఫోర్గాన్ అని కింద ఇస్తున్నాం. ట్యాక్స్ మాఫీ చేస్తున్నాం 5.5 lakhs. అంటే 5% జీడిపి మనం వదిలేస్తున్నాం. అంటే ఒక రకంగా ఫిజికల్ డెఫిసిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఒక 8 సంవత్సరాల్లో 45 లక్షల కోట్ల రూపాయలు మనకు లాస్ భారతదేశానికి. ఇది ఏంటండి? 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు. అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ స్కీమ్స్ ని, గవర్నమెంట్ ఒక విధానాన్ని పనిచేసే, అమలు చేసే వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వీళ్ళని ఈ రకంగా హేళనగా చూడడం అనేది, ఇది ఓ పెద్ద రూపం, ఇది ఓ పెద్ద మీడియా, ఇది ఓ పెద్ద ప్రొపగండా అని చేయడం అనేది రాంగ్. నార్మల్గా చేయాల్సిన పనులని. ఓకే, రైట్. మీరేం చెప్తారు గోపాలరావు గారు? రక్షణ రంగం అత్యంత ప్రధానమైంది, చాలా అసంతృప్తి కనిపిస్తోంది ఇక్కడ నుంచి, రక్షణ రంగం నుంచి. ఏంటి ప్రధానంగా మీకున్నటువంటి అభ్యంతరాలు? చాలా ఉన్నాయి. మాకున్న అభ్యంతరం ఏంటంటే, జనరల్గా ఇందాక మిత్రులు నాగేశ్వరరావు గారు కానీ శివకుమార్ గారు కానీ చెప్పినట్టు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే బాబులోగ్ అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగండా మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పేది చేస్తాం. వాస్తవానికి మనం చెప్పుకోవాలి. మొత్తం 33,02,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో 13.16% అనేటువంటి రైల్వే ఉద్యోగులు, 3.98 lakhs డిఫెన్స్ ఉద్యోగులు, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ 9.8 lakhs, పోస్టల్ ఉద్యోగులు 1,90,000, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కంట్రక్చర్ గవర్నమెంట్కి ఆదాయం సమకూర్చేటువంటి పెద్ద వనరులు దాదాపు 96 లక్షల మంది, ఆడిటెడ్ అకౌంట్స్ నాగేశ్వరరావు డిపార్ట్మెంట్ 32,000 మంది, తర్వాత అటామిక్ ఎనర్జీ సంబంధించినటువంటి కానీ 45,000 మంది, మొత్తం అటామిక్ ఎనర్జీ. ఇది కాక సైన్స్ అండ్ టెక్నాలజీ 2,42,000 మంది మాత్రమే బాబులోగ్. బాబు అంటే రైల్వే బాబులో కాదండి. రైల్వేలో 88% ఉద్యోగులు మొత్తం దేశం తీసుకున్నప్పుడు
ఈరోజు రన్నింగ్ స్టాఫ్ కానీ, తర్వాత టికెట్ కలెక్టర్ కానీ, డ్రైవర్స్ కానీ, లోకోరవి కానీ, లేకుంటే కిత్తరందరూ కానీ పనిచేసే వర్కర్స్ కేటగిరీ ఉన్నారు. అదేవిధంగా డిఫెన్స్లో తీసుకున్నప్పుడు 3,98,000 మందిలో కేవలంగా 20-30,000 మంది క్లరికల్ స్టాఫ్ తప్ప, సపోర్టింగ్ స్టాఫ్ తప్ప దాదాపు 3.5 లక్షల మంది ప్రొడక్షన్, అది 41 ఫ్యాక్టరీలో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కావచ్చు, డిఆర్డీఓ ఉద్యోగులు కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిగతా చేసేటువంటి ఉద్యోగులు కావచ్చు. కాబట్టి టోటల్గా ఒక వాతావరణం క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే బాబులోగ్ అనేటువంటి సరైన నెంబర్ 1. నెంబర్ 2 ప్రొడక్షన్. రైల్వే తీసుకుంటే కూడా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు డైలీ 27 కోట్ల మంది ప్రజలను ప్రయాణికులు తీసుకెళ్లేటువంటి సంస్థ. పోస్టల్ ఒక సేవా దృక్పథమైనటువంటిది. డిఫెన్స్ దేశ సార్వభౌమత్వానికి, దేశ రక్షణకు సంబంధించి ఉత్పత్తి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, డిఆర్డీఓ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించినటువంటి సివిల్ ఉద్యోగులు కావచ్చు. కాబట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే బాబులోగ్ అని చెప్పేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొలగొడుతున్నటువంటి ఒక తప్పుడు వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తాము. కాబట్టి రక్షణ శాఖ ఉద్యోగులుగా నెంబర్ 1 మాకు రిస్క్ అలవెన్స్ అండి, ఒక అలవెన్స్ తీసుకున్నామండి. నిన్న కాక మొన్న పుల్గాంలో, మహారాష్ట్రలో, విదర్భ దగ్గర దాదాపు 19 మంది ఆర్మీ కానీ, సివిల్ అండ్ ఫైర్మెన్ చనిపోవడం జరిగింది. ఎక్స్ప్లోజివ్స్, మిసైల్స్ వగేరాలు కూడా. ఒక రిస్క్, ఆ రిస్క్ అలవెన్స్ రద్దు చేశారండి. అలవెన్స్, రిస్క్ అలవెన్స్ మొత్తం డిఫెన్స్ ఇండస్ట్రీ రిస్క్. ఎక్స్పోజర్ పనిచేస్తాం, మిసైల్ పనిచేస్తాం, రడార్లు పనిచేస్తాం, అగైన్స్ రేడియేషన్ పనిచేస్తూ ఉంటాం మేము. తర్వాత బాలాసూర్లో ఉన్నటువంటి మిసైల్ మా రేంజ్కి వెళ్ళినట్టయితే మిసైల్ అక్కడ లాంచింగ్ చూసినప్పుడు కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రక్షణ శాఖ సివిల్ ఉద్యోగులు, సియాచిన్ గ్లేసియర్లో కూడా సివిల్ ఉద్యోగులు పనిచేస్తారు. అండమాన్ నికోబార్ కూడా సివిల్ అభివృద్ధి పనిచేస్తారు కూడా. హై అల్టిట్యూడ్ పనిచేస్తాం, లో అల్టిట్యూడ్ పనిచేస్తాం, -30 degreesలో సివిల్ ఉద్యోగులు పనిచేస్తారు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీతో పాటు. కాబట్టి ఆ రిస్క్ అలవెన్స్ కూడా రద్దు చేయాలనేటువంటి కూడా కాబట్టి రక్షణ శాఖ ఉద్యోగులకు అనేటువంటి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రైల్వే, డిఫెన్స్, పోస్టలు ఇవన్నీ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు, ఒక సేవా దృక్పథం పనిచేసే ఆర్గనైజేషన్, సెక్యూరిటీ సంబంధించిన ఆర్గనైజేషన్ రక్షణ శాఖ. కాబట్టి రక్షణ శాఖ ఉద్యోగులుగా మేము ఈ సిఫార్సులను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నెంబర్ 1. రెండవది, ఫార్ములా గురించి మిత్రులు చెప్పడం కూడా జరిగింది. మేము అడిగిన దానికి వాళ్ళు అడిగిన దానికి తేడా ఏంటి అనేటువంటిది ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలా, అది ప్రజల దృష్టికి కూడా తీసుకురావాలా. 25 రూపాయల 93 కిలో బియ్యం అట. నేను దిలీప్ గారిని అడుగుతా ఉన్నాను, ఎన్నో రెగ్యులర్ చూస్తూ ఉంటాం. హైదరాబాద్ లో 40 రూపాయలకి తక్కువ బియ్యం ఉన్నాయా? పోతుంది. అది వరంగల్ తీసుకున్నా, కర్నూలు తీసుకున్నా, హైదరాబాద్ మార్కెట్ లో 80 రూపాయల కిలో, 150 రూపాయల కిలో కందిపప్పు ఉంటే 190 రూపాయలు, 200 రూపాయలకి ఈరోజు మినపప్పు ఉన్నట్టయితే అంటే అశాస్త్రీయంగా ఈరోజు టోటల్గా అశాస్త్రీయంగా. తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది కూడా గుడ్ గవర్నెన్స్ అనేటువంటిది కూడా ఆయన ప్రియాంబుల్లో రాసుకున్నారు. ఎవరు? మన మాతృ గారు. గుడ్ గవర్నెన్స్ అనేటువంటి పదం వాడడం జరిగింది. ఆ గుడ్ గవర్నెన్స్ గురించి నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. అది మిత్రుడు దిలీప్ కుమార్ గారు కూడా దాన్ని బహుశా సమర్థిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వాడు ఏమంటున్నాడంటే అక్కడ, ఇట్ షుడ్ ఆల్వేస్ బి బోర్న్ ఇన్ మైండ్ that legitimate aspirations of the employees are not villainized and a situation is not created where hopes and despair hope for everyone is gloriously precious, and that a model employer should not convert it to be a deceitful and treacherous by playing a game of chess with seniority. A sense of calm, sensibility and concerned sincerity should be reflected in every step. An atmosphere of trust has prevailed, and when the employees are absolutely sure that their trust shall not be betrayed and they shall be treated. ఇది ఈరోజు మోడీ గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ స్లోగన్ తీసుకుంది. దాన్ని వెల్కమ్ చేస్తా ఉన్నాం. గుడ్ గవర్నెన్స్ ఎంప్లాయీస్ కన్నటువంటి సరైన జీతభత్యాలు కావాలా, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడే, మానసికంగా ఉన్నప్పుడే నువ్వు డెలివరీ గూడ్స్ డెలివరీ అవుతుంది. అది రైల్వే కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ కావచ్చు. అది రైట్. ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం మీద, ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటున్నాం. కానీ దీనివల్ల వచ్చేటటువంటి ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా పన్నుల రూపంలో చాలా వరకు తిరిగి వస్తే నిజానికి 1,00,000 కోట్లు ఉండదేమో. అది 80,000 కోట్లు, 90,000 కోట్ల లోపే ఉంటుందేమని ఒక అంచనా కనిపిస్తుంది. దీన్ని 1,00,000 కోట్ల భారంగా ఎట్లా మనం చిత్రీకరించి చూపిస్తున్నారు? హైక్ ఇన్ సాలరీస్ను అదనపుగా ఎంత దీని మీద రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తే పడుతుంది అని అన్నాడు తప్ప అది ఉంటుంది. ఏ పే రీజన్ కమిషన్ ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. వెరెవర్ యూ హైక్ దే సాలరీస్ దట్ హ్యాపెన్స్. సో దాంట్లో పెద్ద సీరియస్గా మనం తీసుకోవాల్సింది ఏం లేదు. తప్పకుండా జరగాల్సిందే, జరుగుతుంది. కాకపోతే ఈ ఏదైతే 1,00,000 కోట్ల భారం అంటున్నారు అది సరిపోదని కదా. ఉద్యోగం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ట్యాక్స్ స్లాబ్స్ రెగ్యులర్ బడ్జెట్ లో దాంట్లో ఉంటుందా? ఆశిస్తారు కదా. ఇందులో చేయరు, అందులో చేస్తారు. రెగ్యులర్ బడ్జెట్ లో ఇందులో చేయరు.
కమిషన్ సంబంధించినంత వరకే. దీంట్లో సపోజ్ ఆదాయం పెరిగిన వాళ్ళు ఆటోమేటిక్ ఆ స్లాబ్ లోకి వస్తారు. దే స్టార్ట్ పేయింగ్ దట్ ఆల్సో. అది వేరే విషయం. ఈవెన్ లోయెస్ట్ పేడ్ ఎంప్లాయీ కవర్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ అండి. లోయెస్ట్ పేడ్ ఎంప్లాయీ 7,000 18,000 అయిందని ఎలా అయితే మనం మిస్లీడ్ చేస్తున్నాము, ఈ 1,02,000 కోట్లు వాస్తవమే, కానీ 30% 25% ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మళ్ళీ back వెళ్ళిపోతుంది. నేనే చెప్తున్నాను పెరిగిందంటే మన అది స్టార్ట్ కూడా దాంట్లో కూడా మీరు డివైడ్ చేస్తే 24,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్ నుంచి రావట్లేదు ఈ లక్షలో కూడా. మళ్ళీ రైల్వే బడ్జెట్ లో 26,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ప్రజలకి, ఇవ్వడమే మంచిదే, ఇవ ఒక భాగం. మొన్న 29,000 కోట్ల రూపాయలు ఐరన్ ఓర్ ఎక్స్పోర్టర్స్ రైల్వేని మోసం చేశారు అని కాగ్ రిపోర్ట్ ని బయటపడ్డారు. వాళ్ళని వదిలేశారు అని కూడా ప్రభుత్వం కూడా వదిలేసిందని మన హిందూలో పేపర్లో వచ్చింది. అంటే స్కామ్లు, వీళ్ళ ట్యాక్స్ మినాయిఫ్లు, విజయ్ మాల్యా పారిపోవచ్చు అని పర్వాలేదు, లలిత్ మోడీ రాకపోవచ్చు అని ఓకే, ప్రభుత్వ ఎంప్లాయీస్ రాగానే ఈ రకంగా చర్చ పెట్టడం. ఒక్క నిమిషం, నేను మీరు ఐ టేక్ యువర్ కామెంట్స్ ఇన్ లైటర్ వే, బట్ నేను ఏమంటానంటే వ్యవస్థ అనేది ఏ రకంగా ఉందంటే, ఆయన ఒక మంచి మాట చెప్పాడు, డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, లేదా వేరియస్ పోస్టల్ కావచ్చు, లేదా ఈవెన్ మన ఆర్మీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వేరే ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ అగ్రీ అండ్ అప్రిషియేట్ సాల్యూట్ దెమ్. దే ఆర్ ఆల్ సర్వీస్ ఓరియంటెడే, వీళ్ళంతా సర్వీస్ ఓరియంటెడే. ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ కావు, వీళ్ళు ఆ విధమైన సేవలు కూడా చేయరు. అంటే దేశ శ్రేయస్సు కోసం త్యాగం చేస్తున్న ఉద్యోగాలే ఇవి. ఏమి మీరు చెప్పినటువంటి 4-5 వ్యక్తుల్లాగా లిమిటెడ్ పీరియడ్స్ కోసం 5 ఏళ్లకో 10 ఏళ్లకో లూటీ చేసే సంస్థలు కావు కదా ఇవి. ఇది దేశం నడవాలంటే వీళ్ళు ఉండాలండి, డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఇదే సిస్టంలో మాల్యా కావచ్చు, మరో లలిత్ మోడీ కావచ్చు, వాడు ఉన్నాడంటే సిస్టమ్ యొక్క తప్పది. ఇప్పుడు గత 2 years నుంచి మోడీ నేను అవినీతి రహిత పాలన అందిస్తున్నాను అంటున్నాడు. అందులో మనం ఏమైనా తప్పటగలుగుతామా? అది ఎట్లా సాధ్యపడ్డది? ఈ లక్షలాది కోట్లాది ఉద్యోగస్తులకు సహకరించడం వల్లనే సాధ్యపడదు. లేదా సాధ్యపడదు అది. ప్రతివాడు కనుక ఆయన చేసేదానికి నేను స్పోక్స్ పెడతా, ఈ గవర్నమెంట్ ఫంక్షన్కి నేను అడ్డుకుంటా అంటే అదే పని కాదు. కాదు మనం ఏం ఆలోచించాలంటే, గవర్నమెంట్ గతంలో ఒక ఫేజ్ ఉంది, ఒక ఫేజ్ మొత్తం వరల్డ్ వైడ్గా సీరియస్గా ఒక హైప్ క్రియేట్ అయింది. కంప్యూటర్ని అదని పిల్లల జీతాలు మనం చూస్తే ఆఖరికి IAS IPS ఉద్యోగాలు కూడా మాకొద్దు, ప్రైవేట్ కంప్యూటర్ ఉద్యోగాలకే వెళ్ళిపోదనే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి గ్లోబల్ రిషన్ వచ్చి పడిపోయినాక దేశాలు ఇంక్లూడింగ్ ఇప్పుడు నిన్న పోయి చైనా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు యూరో డాలర్ దెబ్బతింటే బ్రిటన్ అల్లకల్లలో ఉంది, వేరే దేశాల అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇండియా అనేది అట్లా నిలబడగలిగిందంటే ఇట్లాంటి ఎంప్లాయీస్ యొక్క కంట్రిబ్యూషనే, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. నేనేమంటే అది యాక్సెప్ట్ చేస్తూనే కంట్రీ యొక్క పరిస్థితి కూడా చూడాల్సిందే. మనం ఒక డెవలపింగ్ కంట్రీ ఇప్పటికి కూడా అమెరికా చైనా తర్వాత నేనైనా పరిస్థితి లేదు. అంటే ఇట్లాంటి మీరు కోట్ చేస్తున్నటువంటి పేర్లు, ఆ సంస్థాగత లోపాలు, కొందరికి కోట్లాది రూపాయలు లూటీ చేసేటువంటి వ్యవస్థ, ఇవన్నీ ఉండడం వల్లనే మనం ఇప్పటికి కూడా అభివృద్ధి చెందిన దేశం డిక్లేర్ చేయలేకపోతున్నాం. సో దేర్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. ఎవరు చేయాలి దీన్ని? ఎవరైనా ఒక విల్ పవర్ ఉంటే, ఒక శేషన్ వచ్చాడు దడదడలాడిచ్చాడు, ఎలక్షన్ కమిషన్లో ఈ రోజు కూడా రిగ్గింగ్ లేని పరిస్థితి తీసుకురావాలి. ఒక మోడీ వచ్చాడు, ఇప్పుడు కంట్రీ యొక్క దాన్ని తల ఎత్తుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఇందులో కొందరు త్యాగాలు డెఫినెట్గా ఉంటాయి. నేను కాదని నీకు ఫార్మర్ ఎంప్లాయీగా నాకు తెలుసు, ఎంప్లాయీస్ డెఫినెట్గా మార్కెట్కి పోతే నేను ఒప్పుకుంటా, 25 రూపాయల కిలో ఏడ దొరుకుతుందంటే నిజమే దొరకదు. సో ఈయన ఎప్పుడైతే ఇండెక్స్ తీసుకుంటాడు, ఈ పే కమిషన్ తీసుకునే ప్రైస్ ఇండెక్స్ అనేది ఎక్కడో డెహ్రాడూన్లో ప్రైస్ ఇండెక్స్ తయారు చేసే ఆ సంస్థ యొక్క గణాంకాలను ఆధారం చేసుకుని ఈయన డిసైడ్ చేస్తాడు. అది ఎప్పుడైనా నువ్వు లాస్ట్ సర్వే చేసినట్టే 10 ఏళ్ల కింద చేసా అంటుంది. ఆ సంస్థ యొక్క స్టాటిస్టిక్స్ డికేడ్ ఏదో దే హావ్ కంపైల్డ్ దో స్టాటిస్టిక్స్, దాన్ని బేస్ చేసుకొని నేను ప్రైస్ ఇండెక్స్ పట్టుకొని గుడ్డకింత నీ బియ్యానికింత అంటాడు. అది ప్రాక్టికల్గా లేదని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. దట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ అండ్ లేటెస్ట్గా మార్కెట్లో నిర్ణయం ఉందో ఇవాళ నీ డెసిషన్లో ఉండాలి. అది రిఫ్లెక్ట్ కాదు చాలా సందర్భాలు, దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. ఇంకోటి చిన్నది, జీతభత్యాలు అనేది కేంద్ర ప్రభుత్వంలో 99లో 38% ఖర్చులో, ప్రభుత్వ ఖర్చులో 33%, 38% జీతభత్యాలు పెన్షన్కి ఇచ్చారు. ఈ రోజు అది 18%. అంటే ప్రభుత్వ ఖర్చులో మనం తగ్గింది. ప్రభుత్వ ఖర్చులో తగ్గింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీరు అమ్మాయిని పెళ్లి సంబంధానికి పోయి చూసేవాడు, ప్రైవేట్ ఉద్యోగి ₹1,00,000 ఇస్తున్నాయి, గవర్నమెంట్ ఉద్యోగి 25,000 ఆయన వదిలేండి నేనేమంటాడు. ఎందుకు అంటే గవర్నమెంట్ సర్వీస్ లో అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ అ సెక్యూరిటీ. ఒక్క నిమిషం, శంకర్రావు గారు ఉన్నారు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ. శంకర్రావు గారు ఏం చెప్తారు ఈ వేతనాల పెంపుకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి? నిన్న సాయంత్రం ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆదేశాల ప్రకారం హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు, రైల్వే ఉప మంత్రి మనోజ్ సిన్హా గారు
నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ లీడర్స్ అయిన శివగోపాల్ మిశ్రా కన్వీనరు, రాఘవయ్య గారు చైర్మన్, అలాగే కేకేఎన్ కుర్తి గారు మెంబరు, శ్రీకుమార్ గారు మెంబర్ని పిలిపించి గంటన్నర సమాలోచనలు జరపడం జరిగింది. సమ్మెను నివారించడానికి మొట్టమొదటిసారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందులో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కూడా కేబినెట్ సెక్రటరీ గారు కలవడం జరిగింది. చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కనుక ఫలవంతం అయ్యి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అబ్జెక్ట్ చేస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ కల్పించి దాన్ని సవరించడానికి ప్రయత్నం కనుక రైట్. మీ అభ్యంతరాలు అవకాశాలు మీ అభ్యంతరాలు ఏంటి? వాటిపైన చర్చ జరుగుతోందా? మీ అభ్యంతరాలు ఏంటి? ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి? జరుగుతున్నాయండి. మినిమం వేజ్, ఫిట్మెంట్ ఫార్ములా, ఇది కాకుండా ప్రైవేటైజేషన్, నూతన పెన్షన్ విధానము, ఎలవెన్సెస్ రద్దు చేయటము మొదలగునవి ఉన్నాయండి. అందులో ఆల్రెడీ కేబినెట్ కొన్ని కన్సిడర్ చేసింది. నూతన పెన్షన్ విధానం మీద ఒక కమిటీ వేయడానికి నిర్ణయం చేసింది. తర్వాత ఎలవెన్సెస్ మీద ఒక కమిటీ వేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది కాకుండా ఎనామలీస్ ఏవైతే 7th పే కమిషన్ ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేయడానికి ఒక కమిటీ వేసింది. ఇది కాకుండా ఇంకా మెయిన్ ఇష్యూస్ పేకి సంబంధించిన మినిమం వేజ్ ఎలా ఉండాలి, తర్వాత ఫిట్మెంట్ ఫార్ములా ఎంత ఉండాలి, తర్వాత మిగతా విషయాల మీద కూడా కన్సిడర్ చేయడానికి మినిస్టర్స్ తో ఈ అలవెన్స్లకి కోత పెట్టేటటువంటి చాలా అలవెన్స్ ఉన్నాయి. అందులో 50కి పైగా అలవెన్స్లు కోత పెట్టే విధానాన్ని ఏం చెప్తారు? కేబినెట్ నిర్ణయించిందండి. దాని మీద ఒక కమిటీ వేయడానికి కేబినెట్ మీటింగ్ లో డిస్కషన్ లో అది యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో మీకు సానుకూలమైన అనుకూలమైన ఆనందకరమైనటువంటి వార్త ఆశిస్తున్నాం. ఒకవేళ రాకపోతే స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అనుకూలమైన వస్తే స్ట్రైక్ క్యాన్సిల్. ఇతర డిమాండ్లు అంటే ఇది పే కమిషన్ పైన ఈ కేంద్ర ప్రభుత్వం మీకు వేతనాలు పెంచక ముందు నుంచే ఈ నిర్ణయం ఉంది కదా, మీరు సమ్మెకి వెళ్ళాలనేది. ఏ డిమాండ్ల మీద ఇంతకు ముందు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు ఇది వేతనాల పెంపు అనేది దీనికి జాయిన్ అయిందా? అలా కాదండి. మెయిన్ గా ఒక 2 సంవత్సరాల నుంచి ఈ రైల్వే రీస్ట్రక్చరింగ్ మీద వివేక్ బెబ్రా కమిటీ రిపోర్ట్ కమిటీని వేయటం, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయటం, దాని మీద అనేక సార్లు రైల్వే మంత్రితోనూ రైల్వే బోర్డుతోనూ డిస్కషన్ జరగటం కూడా జరిగింది. అవును. అలాగే ఈ దేశంలో నూతన పెన్షన్ విధానాన్ని అప్పట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ల్యాప్స్ అయింది. ల్యాప్స్ అయిన తర్వాత UPA 1, UPA 2 ప్రభుత్వంలో ఆ బిల్లు పాస్ కాలేదు. UPA 2 లాస్ట్ డేస్ లో బీజేపీ సహకారంతో, అపోజిషన్ లో ఉన్న బీజేపీ సహకారంతో బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే చట్టబద్ధత వచ్చిందో దానికి, అది నేషనల్ పెన్షన్ స్కీమ్ కి, దాని మీద మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు ప్రధానమంత్రి గారికి లెటర్ రాయటం, అలాగే ఆర్థిక మంత్రి గారికి లెటర్ రాయటం, సక్సెసివ్ గా 2 రైల్వే మంత్రులు కూడా దాని మీద మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు లెటర్ రాయటం అన్ని జరిగినాయి. అయినా కూడా స్పందన లేకపోవటం మూలాన కేంద్ర ప్రభుత్వం టోటల్ గా స్పందన లేకపోవటం మూలాన చివరికి మరి 9వ తారీఖున ఈ నెల, పోయిన నెల 9వ తారీఖున మరి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిన్ననే స్పందన వచ్చింది. ఆ స్పందన వచ్చిన తర్వాత మేము సాచిపోయినాం. ఏమేమి రిజెక్ట్ గా లేవు. మేము దేశానికి సంబంధించిన వాళ్ళం. గత 48 సంవత్సరాలుగా దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే కార్మికుల సమ్మె జరగలేదు. రైల్వే కార్మికుల సమ్మె కూడా 42 సంవత్సరాల నుంచి జరగట్లేదు. ఇంత బత్యాలు ఎప్పటికప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్స్ వస్తాయి, ఇంత బత్యాలు రివైజ్ అవుతుంది. ఏనాడు కూడా సమ్మె జరగదు. ఈ రోజు సమ్మె రావడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి ఆ కారణాలు చర్చలకు పిలవాలని కూడా ఇవాళ చర్చలు నేను సాయంత్రం పిలిచారు. ఖచ్చితంగా ఒకసారి మనం 6th పే కమిషన్ గురించి మాట్లాడుకుంటే 20% రికమెండ్ చేస్తే దాన్ని 40%గా అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. సో ఈసారి కూడా 23.5 నుంచి డబుల్ అంటే ఉంటుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఎంతవరకు ఉండొచ్చు అనుకున్నారు మీరు? ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నారు? పే కమిషన్ ఇచ్చిన వాళ్ళు ఫార్ములా ఏదైతే పే కమిషన్ ఇచ్చారో ఆ ఫార్ములా ప్రకారం సరైన ధరలు దాంట్లో వేస్తే మాకు రావాల్సిన 26,000 వస్తాయి. ధరలు మా పట్టిక ప్రభుత్వం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ పే కమిషన్ చైర్మన్ కి ఇచ్చారో అందులో తప్పు తడిగది. అందుమూలన మేమేమంటే మేము పే కమిషన్ రిపోర్ట్ మార్చమంటలేదు. పే కమిషన్ ఏ ఫార్ములా ప్రకారం జీతభత్యాలు నిర్ణయించిందో ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడంలో
ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు తప్పున్నాయి కాబట్టి దాన్ని సరిచేసి మినిమం వేజ్ ఫిక్స్ చేయమంటాం. మినిమం వేజ్ ఫిక్స్ అయిన ఫిక్స్డ్ ఫార్ములా ఆటోమేటిక్ గా మారుతుంది. రైట్ అండి థ్యాంక్ యూ అండి శంకర్రావు గారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల సాంక్షన్ పోస్తున్నట్టయితే దాదాపు 7,32,000 ఖాళీలు ఉన్నాయి. 7,32,000 ఖాళీలు పోగా 9,60,000 మంది కాంట్రాక్ట్ క్యాజువల్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక మోడల్ ఎంప్లాయర్గా ఉండాలి. కాంట్రాక్ట్ అబాలిషన్ లేబర్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1970 వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఆఫ్ వర్క్ ఎక్కువైంది. అది రైల్వేలో తీసుకుంటే దాదాపు 4 లక్షల మంది ఉన్నారు, డిఫెన్స్లో 1,50,000 మంది ఉన్నారు. వెరసి 7,32,000 ఖాళీలు ఉన్నట్టయితే దాదాపు 9,62,000 మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ క్యాజువల్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే కనీస వేతనం లేదు, ఈఎస్ఐ ఫెసిలిటీ లేదు, పిఎఫ్ ఫెసిలిటీ లేదు. మా యొక్క డిమాండ్ అది కూడా ఉంది. ఈరోజు లక్షలాది మందిగా పనిచేస్తున్నటువంటి క్యాజువల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్లో మా డిమాండ్ కూడా ఉంది ఈరోజు. అంటే ప్రభుత్వం ఒక మోడల్ ఎంప్లాయర్గా ఒక పక్కన చట్టం తీసుకొచ్చింది, ఈరోజు లేబర్ లాస్ అమెండ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. మరొక పక్క అవుట్ సోర్సింగ్ ద్వారా అంటే లక్షలాది మంది నిరుద్యోగంతో చెలగాడమాడుతాం కాక ఈరోజు వేకెన్సీ ఫిలప్ చేయడం లేదు, వాళ్ళ ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయడం లేదు, వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం లేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్లో ఈరోజు ఆ డిమాండ్ కూడా ఒక డిమాండ్ కూడా మేము చేర్చడం జరిగింది. రెండవది ఈరోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము డిఫెన్స్ ఉద్యోగులుగా రైల్వేలో కానీ మిగతా డిపార్ట్మెంట్లో కానీ ఈరోజు ఉన్నాం. వన్ ఆఫ్ ది మెయిన్ డిమాండ్లో మా 7th పే కమిషన్లో రిట్రాగెడ్ రికమెండేషన్తో పాటు క్యాజువల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ రెగ్యులేషన్తో పాటు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను 26% అనేటువంటిది 2001లో అప్పుడు అమెరికాకు విజిట్ చేసినటువంటి రక్షణ శాఖ మంత్రి గారు తిరిగి వచ్చిన తర్వాత 11 మే 2001లో నాయర్ కమిటీని తర్వాత కేల్కర్ కమిటీని వేసి 26% ఎఫ్డీఏ తీసుకొచ్చాడు. దాన్ని యూపీఏ 2 ప్రభుత్వం 49% పెస్తున్నప్పుడు దాన్ని అపోజ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 3 మాసాల లోపట్నే 49% చేస్తూ గత వారం దాన్ని 100% వరకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసింది. దీని ద్వారా స్వావలంబనకు ఇండిజినస్ డెవలప్మెంట్కు తిరోధకాలు ఇస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా బహుళజాతి సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి అందాని కానీ అంబానీ కానీ టాటా కానీ రిలయన్స్ వారికి ఈరోజు 12 లైసెన్సులు ఇచ్చారండి ఎయిర్ క్రాఫ్ట్ మంజూరు చేయడానికి, అదేవిధంగా మిసైల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, బెంగళూరు రీసెర్చ్ ల్యాబ్ పెట్టుకోవడానికి 800 ఎకరాలు విదర్భలు ఇవ్వడం జరిగింది. ఈ పాలసీ మీద కూడా ఈరోజు డిఫెన్స్ ఉద్యోగులుగా మేము ఈ డిమాండ్ పెట్టుకొని కూడా ఈరోజు మేము సమ్మెలో పోవడానికి మేము ఈరోజు సమాయత్తం అవుతా ఉన్నాం. ఒక అంశం ఏంటంటే అసలు ఈ సమ్మె అనేది 11 డిమాండ్స్ మేము డిసెంబర్ 15వ తారీఖే కేబినెట్ సెక్రటరీ గారికి ఇచ్చాం. ఇప్పుడు మేము సమ్మె మొదలుపెట్టే సమయంలో ఒక్క పాయింట్ మీద అంటే ఒక ఫస్ట్ డిమాండ్ ఏంటంటే పే కమిషన్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, దాంట్లో కూడా ఇది ఒక అంశం, మినిమం పే ఫిట్మెంట్ ఫార్ములా. ఈ చర్చ మొత్తం దేశం మీద ఇవాళ దేశంలో ఈ ఒక్క పాయింట్ మీద జరుగుతుంది. ఇంకా చాలా మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ దాంట్లో ఉన్నాయి. నేను అందుకే అడిగాను ఆ విషయాన్ని, ఇతర డిమాండ్లు ఏంటన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 1,02,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి చూపిస్తే ప్రజలు ఆందోళన చెందుతారు, ఈ డబ్బులన్నీ ఉద్యోగులే తినేస్తున్నారా మాకేంటని. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చిన్న రాష్ట్రాలు తీసుకోండి, ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, వాళ్ళు 2008లో 39% మూల వేతనాన్ని పెంచారు. మళ్ళీ 2013లో 43% పెంచారు. అంటే ఒక్క 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మూల వేతనాలు 82% పెరిగినాయి. ఇక్కడ కేంద్రం అతిపెద్ద మోడల్ ఎంప్లాయర్, లక్షల కోట్ల బడ్జెట్. ఇక్కడ పెంచే ముందు కూడా ఒక మాట చెప్పారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఉండాలని. వాళ్ళకి తెలియక చెప్పారు, తర్వాత సవరించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు పెరిగిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాలి. నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను వాళ్ళకి అది కరెక్ట్ కాదంటే సవరించుకున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 35% ఆదాయం వేతనాల రూపంలో చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు గెటాన్ అవుతున్నప్పుడు 8.2% మాత్రమే వేతనాలుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంకొక 4% పెంచడానికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా 20% ఆదాయ వ్యయంలో జీతభత్యాలు చెల్లించవచ్చు అనేది ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. మీరు ఇవాళ మీకున్న అబ్జెక్షన్ ఏంటి జీతం పెంచడానికి? అది ఎవరూ చెప్పట్లేదు. 1,02,000 కోట్లు ఇచ్చేస్తున్నాం. పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో, 52 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, ఉద్యోగుల కంటే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీరు ఉద్యోగులకు ఇస్తున్నది ఎంత అంటే మీరు క్యాలిక్యులేషన్స్ చేసి చూస్తే 1,02,000 కోట్లలో పే అంటే మూల వేతనం, అది ఒక 30% కూడా పెరగట్లేదు. అలవెన్సెస్ అనేవి టెంపరీ, కొందరికి వస్తాయి. జూనియర్ స్థాయిలో పెరిగింది అయితే 14.7% ఎంతో ఉంది జూనియర్ స్థాయిలో. నేను గవర్నమెంట్ క్వార్టర్లో ఉన్నాను అనుకోండి, నాకు హెచ్ఆర్ఏ రాదు, నాకు పెరిగేది మూల వేతనమే. కాబట్టి ఈ రకమైన అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. అందుకని ప్రభుత్వం నిన్న రాత్రి చర్చలకు పిలిచిన మాట వాస్తవం. కానీ ఇది కేవలం ఒక చిన్న పాయింట్ దగ్గర రిపేర్ మాత్రమే చేయదలుచుకున్నారు.
ఒక సమగ్రంగా పరిశీలించి అసలు ఉద్యోగుల సమస్యలు ఏంటి, వీళ్ళకి ఏంటి పరిష్కారం అనేది ప్రయత్నం జరగటం లేదు. రైట్. జూనియర్ స్థాయిలో కేవలం మూల వేతనం 14.75% మాత్రం పెరగడం గత 70 ఏళ్లలో కూడా ఎప్పుడూ లేదు ఇంత తక్కువ స్థాయిలో అనేది. 1957లో జరిగింది సార్. 4-5 పే కమిషన్స్ రెండో పే కమిషన్ లో దాదాపు అట్లా వచ్చాయి. దాని తర్వాత 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సమ్మె చేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేయడం, నెహ్రూ గారు కూడా దిగొచ్చారు. సో అది హిస్టరీ. దాని తర్వాత అది దుర్మార్గమైన పే కమిషన్, ఇది 7వ పే కమిషన్. దుర్మార్గమైంది, దారుణం. ఏంటంటే ఈ రకంగా తర్వాత నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంటున్నారు ఏమంటే ఇది పే కమిషన్ 1,00,000 కోట్లు ప్రజల వికాస్ అఫెక్ట్ అవుతాయి అంటున్నారు. అంటే జనతా కా వికాస్ అఫెక్ట్ అవుతాయి అంటే ఇది 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 టోటల్గా రాంగ్. అంటే ఈ రోజు 10 years తర్వాత పే కమిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు జనాలకి ప్రజలు రైతు కూలీలు ఈ రోజు గుర్తొస్తున్నారా? అంటే 2 నెలల తర్వాత మళ్ళీ మర్చిపోతారా 10 years అనేది మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంకోటి ఫిజికల్ డెఫిసిట్ అంటున్నారు. ఫిజికల్ డెఫిసిట్ పైన పడుతుంది 3.5 టార్గెట్ పెట్టున్నాం, ఇదేదో పెరిగిపోతుందేమో అనేది పెద్ద మాట్లాడుతున్నాం. అంటే ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే ఏమవుతుంది? అమెరికాలో 10-20% ఫిజికల్ డెఫిసిట్ ఏం కాలేదు. ఇప్పుడు మన దగ్గర 3.5 ఏంటి 5%, 6% ఆర్థికవేత్తలు, కరెక్ట్ ఆర్థికవేత్తలు చెప్తారు 5%, 6% ఫిజికల్ డెఫిసిట్ ఏం కాదు, డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది ప్రభుత్వ ఖర్చులు అనేది. రిటర్న్ వస్తాయి, చాలా జనాలకి చేతిలో డబ్బులు వస్తాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. దానివల్ల మీరు ఎంత కుదిస్తుంటే గ్రోత్ రాదు, ఎంత పెంచితేనే గ్రోత్ వస్తుంది అనేది క్లియర్. అంటే మనం సెన్సెక్స్ ని ఫాలో అవుతున్నాం. ఇన్ఫ్లేషన్ పైన ఎట్లుంటుంది? ద్రవ్యోల్బణం పైన ప్రభావం ఉంటుందా? ఇన్ఫ్లేషన్ పైన ఎట్లుంటుందండి? ఇన్ఫ్లేషన్ పైన కూడా ఇది ప్రభావం కాదనేది ఆర్థికవేత్తలు చెప్పారు. ఎందుకంటే సిక్స్త్ పే కమిషన్ లో మీకు 2008లో మీరు చూస్తే 2008 నుంచి 10 వరకు యూపీఏ టైంలో అది పెద్ద బూమ్ అంటారు, పెద్ద గ్రోత్. ఆ గ్రోత్ స్టోరీ ఎలా వచ్చిందంటే సిక్స్త్ పే కమిషన్ జీతాలు రావడం వల్ల చాలా ఇండస్ట్రీస్, ఉపాధి, జీతాలు ఇవన్నీ పెరగడం ఆ 2 years. సో ఇది క్లియర్ హిస్టరీ ఉందన్నమాట. కానీ మనం ఏదో సెన్సెక్స్ ఏం చెప్తుందో పడిపోతాయా, మూడీ మన దేశాన్ని క్రెడిట్ రేటింగ్ A+ B+ ఇస్తాడా, ఇవి దీనిపైన వెళ్తున్నాం. మన స్టాక్ ఇండెక్స్, మూడీస్ వీళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు కానీ మన ప్రజలు, మన అవసరాలు ఇది పరిపాలించట్లేదు. ఇది పెద్ద ఇది సమస్య. ఇంకోటి ఏమంటే మోడీ గారు ఇంకోటి అన్నారు, ప్రధానమంత్రి గారు రీసెంట్లీ బ్రహ్మాండమైన అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ దానిపైన ఓన్లీ కేవలం 4% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. భారతదేశంలో 10% పెంచాలన్నారు. ట్యాక్స్ పేయర్స్ ప్రపంచంలో మనకు చాలా తక్కువ. చాలా మంది కోట్లాది కోటేశ్వరులు కూడా పే చేయట్లేదు, ట్యాక్స్ పే చేయట్లేదు. మళ్ళీ అవన్నీ దానిపైన చర్చించాలి. అవి చర్చించకుండా ఒక గ్రూప్ డి ఉద్యోగికి 2,000 రూపాయలు పెంచి అదేదో బొనాన్జా అని డిక్లేర్ చేసి అదేదో ప్రజల్ని గవర్నమెంట్ ఉద్యోగుల పైన ఒకరి మధ్య ఒక డివిజన్ పెట్టి పాలకులు ఇదైతే చేస్తున్నారో ఇది చాలా బూటకం, ఇది డేంజరస్ అని చెప్పి ఒక విషయం అండి. 1959లో రెండో వేతన సంఘం సిఫార్సు చేసినప్పుడు 100 రూపాయలు మేము అడిగితే 65 రూపాయలు అయినటువంటి కనీస వేతనం ఇచ్చారు. ఆ రోజు పుట్టడొడ్లంతో బంగారం వచ్చేది. ఈరోజు 18,000 రూపాయలు ఒక కిలో తులం బంగారం వస్తుంది. ఆ రోజు 12 గ్రాములు, ఇప్పుడు 10 గ్రాములకు రేషనలైజ్ చేశారు. వస్తుందా చెప్పండి? అంటే కనీస వేతనం ఆ రోజు 100 రూపాయలు పుట్ట రోడ్లు అమ్మితే ఒక తులం బంగారం వచ్చేటువంటి దుర్లు. అంటే ఈరోజు మనం 14.2% అందులో 59లో రికమెండ్ చేస్తే 14.27% 2016లో, అంటే 57 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళాం చరిత్ర. అంటే చరిత్ర అడ్వాన్స్గా ఉన్నా పురోగమన దిశమా తిరోగమన దిశమా అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. శాస్త్రీయంగా జరిగింది. 5వ వేతన సంఘంలో ఒక సమగ్రమైన అధ్యయనం చేశారు. బాంబే, తర్వాత ఢిల్లీ, బెంగళూరు ఈ నగరాల్లో అధ్యయనం జరిగి ఒక చక్కగా ఫార్ములా తయారు చేశారు. 50 లక్షల జనాభా దాటితే A1 సిటీ అన్నారు, 30% HRA ఇచ్చారు. ఇవాళ దాన్ని 24%కి తగ్గించారు. సో రెంట్స్ పెరుగుతున్నాయా తరుగుతున్నాయా అంటే చిన్నపిల్లడు కూడా చెబుతాడు. కానీ మా చైర్మన్ గారికి మాత్రం రెంట్స్ డిక్లైన్ అయినాయి అని చెప్పి ఒక గ్రాఫ్ వేశారు రిపోర్ట్లో ఒక 4 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత పెరిగిందని ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఏది పెరగటమే కానీ తరిగే సూచనలు లేవు. రైట్. ఒకవేళ ఈ జీతభత్యాలు పెరిగితే సొంత ఇంటి వైపు కూడా ఇంకా ఎక్కువ వెళ్లే అవకాశాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొనుగోలు శక్తి పెరిగినప్పుడు సొంత ఇంటి వైపు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ దిలీప్ గారు ప్రధానంగా ఒక విషయం, 6th పే కమిషన్ 20% రికమెండ్ చేస్తే అప్పుడు 40% ఇచ్చింది, అది ఇది అని అంటున్నారు. ఇప్పుడేమో ఇది 23.5% రికమెండ్ చేసింది. అసలు అక్కడ కూడా 20% కదా రికమెండ్ చేసింది, తర్వాత దాన్ని 40 చేశారు. అంటే ఒక శాస్త్రీయత ఆ కమిషన్లో ఏమన్నా కనిపించలేదా? ఏ శాస్త్రీయత ఎట్లా ఏ పద్ధతిలో అది వెళ్తోంది ఇప్పుడైనా సరే అప్పుడైనా సరే?
సరే డెఫినెట్లీ 6 పే కమిషన్లో రికమెండేషన్స్ చాలా మటుకు ఉద్యోగులు కూడా ఆమోదయోగ్యంగా అప్పట్లో ఉన్నాయి, సర్టైన్ రికమెండేషన్స్. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఒకటైతే టోటలీ నేను వీళ్ళతో అగ్రి అవుతా, ఎందుకంటే మనకి ఈ రోజున్న అవసరాలకు ఎంతైతే జీతం వస్తుందో అది సరిపోవట్లేదు వాస్తవం. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు వేరియస్ ఇంతకుముందు వారు చెప్పారు రకరకాల లేబర్ ఫోర్సెస్ గవర్నమెంట్ మోడల్ ఎంప్లాయర్ ఉండాలా, ఈ అవుట్ సోర్సింగ్ ఎందుకు, కాంట్రాక్ట్ ఎందుకు, రెగ్యులేషన్ చేసుకోవాలి కదా, 7.5 lakhs వేకెన్సీస్ ఎట్లా ఉంటాయి. ఐ డూ అగ్రీ. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పా ఇట్స్ అ బ్యాలెన్స్. ఇప్పుడు వేరియస్ కంట్రీస్ అదర్ కంట్రీస్లో మనం చూస్తే ఇప్పుడు మన రైల్వేస్ నడిపినట్టు ఆ రైల్వేస్ నడపరు వాళ్ళు. దట్స్ నాట్ ది బర్డన్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ ఆల్ దేర్ ట్రాన్స్పోర్టేషన్. ఇట్స్ అ ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు మనం ప్రైవేటైజేషన్ చేద్దామంటే మనోడు ఒప్పుకోరు కదా, నేను కూడా ఒప్పుకోను, అది వేరే విషయం. బట్ వేరే కంట్రీస్లో పాలసీ మేకింగ్ తప్ప గవర్నమెంట్ పాలసీ ఇవ్వడం తప్ప తనే స్వయంగా నిర్వహణ బాధ్యతను నెత్తి మీద వేసుకోరు. మన దేశంలో అది ఒక పోస్టల్ కావచ్చు, ఒక రైల్వే కావచ్చు, ఒక మన దగ్గర ఆర్టీసీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో. సో ప్రభుత్వమే మన దగ్గర రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల మూతపడిపోయినాయి. ఐడిపిఎల్ మూతపడేసి అందులోంచి బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కటి బ్రహ్మాండమైన కంపెనీలు పెట్టుకున్నారు, ఫేమస్ కంపెనీస్ వరల్డ్ వైడ్. సో అదేంటి అంటే గవర్నమెంట్ అనే వరకు ఒక కాన్సెప్ట్, ప్రైవేటైజేషన్ వరకు ఇంకో కాన్సెప్ట్. సో ఏమంటానంటే ఆ కారణం వల్లనే రకరకాల కారణాలు ఇది బయట చెప్పినా చెప్పకున్నా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ అవుట్ సోర్సింగ్తో పని కానివ్వడం మొదలుపెట్టినాయి. సో ఈవెన్ మన దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 4 సార్లు హైదరాబాద్ సిటీకి బెస్ట్ మెయింటైన్డ్ సిటీగా అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇచ్చిన తర్వాత. రెగ్యులర్ ఎంప్లాయీస్తో రాలేదు. అయ్యా మీరు జీతాలు తీసుకుంటే పర్లేదు కానీ అవుట్ సోర్సింగ్ ఇస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టిన తర్వాత 4 consecutive yearsలో దే బ్యాగ్డ్ అవార్డ్. ఇప్పుడు వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది వేరే విషయం. సో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయక తప్పదు అక్కడ. దాన్ని మీరు వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ డు నాట్ లైక్ ఇట్. ఇప్పుడు మీరు ఇంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నారు, నిమ్స్కి పోయి చూస్తే మనకు అక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఒకటి 1000, ఒకటి 2000, ఒకటి 3000 ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి. గవర్నమెంట్ ఎంప్లాయీకి 2000, 3000 ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా? యూనియన్స్ మీరు ఊరుకోరు, నేను కూడా ఊరుకోం. మీడియా కూడా రోజు చూపిస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇక్కడ 3000 ఇచ్చారు కనీసం వేతనం. మేము ఊరుకోవట్లేదు సార్, కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ వీఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్. I appreciate if you do it, but still I find them. ఎవరి ఫైట్ వాళ్ళే చేస్తున్నారు, ఎవరి ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ఎ బ్యాలెన్స్. అందుకే నేను కోట్ చేశాను, డెవలపింగ్ కంట్రీస్ లోపల ఈ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నాం. ఈ పెద్ద పెద్ద సంస్థలు నీటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, పోస్టల్ కావచ్చు, వీ హ్యావ్ టేకెన్ అప్ ఆన్ అవర్ సెల్స్. అంటే ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసింది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటే ఆ బ్యాలెన్స్లో ఒక్కొక్కసారి 100% ఉద్యోగస్తుల డిమాండ్ మనం నెరవేర్చే పరిస్థితులు ఉండవు. అందుకే నేను సాక్రిఫైస్ అనేటువంటి వర్డ్ వారా. ఇప్పుడు కూడా మనం మీట్ కాలేదు. ఇప్పుడు అమరావతిలో రేపు పొద్దున సెటిల్ కమ్మని ఉద్యోగస్తులు పంపిస్తున్నారండి. అసలు అమరావతిలో ఈ ఉద్యోగి జీతానికి 4 రెట్లు రెంట్గా రెడీ పెట్టారు అక్కడ. అంటే ఈయన జీతం 4 రెట్లు ఇస్తే తప్ప ఇల్లు వరకే పరిస్థితి మొత్తుకుంటారు ఉద్యోగస్తులు అక్కడ. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క అవసరం ఉంటుంది. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రైస్ మీకు వరంగల్లో పోతే ఉంటుంది, 7.4లో ఉండదు. 7.4లో 2000 రూపాయలు జీతం ఇస్తే కూడా సర్వే అవుతాడు. ఇక్కడ మీరు 1,00,000 రూపాయలు ఇస్తే సర్వే కాడు. సో ఇట్ డిపెండ్స్. సో హౌ టు కమ్ టు ఏ బ్యాలెన్స్. అంటే దీంట్లో ఇక్కడ ఒక విషయం అండి, ఒక పాయింట్, ప్రైవేట్ ఎంప్లాయీకి 5-6 వేలు జీతాలు ఇస్తున్నారు. 3,000 అన్నారు, సరే 5-6 వేలు అనుకున్నాం, 7,000 అనుకుంటున్నాం. అంటే ఏది డిప్రెస్డ్ వేజ్ అది బెంచ్ మార్కా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వేజ్ తో ప్రైవేట్ సెక్టర్ వేజ్ ని పెంచమనాలా? మోడల్ ఎంప్లాయర్ తో మీ ప్రైవేట్ సెక్టర్ కూడా పెంచాలి తప్ప వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, మీకు 10,000 ఎక్కువ ఇస్తున్నాం, 5,000, 2,000 ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి యు ఆర్ బెటర్. ఇవే మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవే చర్చ వచ్చింది. ఐఏఎం అహ్మదాబాద్ ఇచ్చిన రిపోర్ట్ ఇవే అంట. ఇది టోటలీ. అందుకే నేను శాస్త్రీయత అన్నాను. శాస్త్రీయంగా మీరు డిసైడ్ చేయండి, ఎక్కువ తక్కువ కాదు. ఇంకొక విషయం, బ్రిటన్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది, రైల్వేస్ అనేటువంటి ప్రైవేట్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. బ్యాంకుల జాతీయకరణ మేడం గాంధీ గారు ఎందుకు చేశారు? ఈరోజు ప్రైవేట్ బ్యాంకులు ఏంటి? దిలీప్ కుమార్ హైదరాబాద్ చూద్దాం, నల్గొండ చౌరాస్తా నుంచి ఎల్బీ నగర్ వరకు ఒక 20 ప్రైవేట్ బ్యాంక్, కోఆపరేటివ్ సెక్టర్ బ్యాంక్ ఉండే, అన్ని మూతపడ్డాయి. ఈరోజు అది మన అనుభవం చెప్పలేదు. ఈరోజు దిలీప్ కుమార్ గారు చెప్పినట్టు బ్యాలెన్సింగ్ అన్నారు కదా. ఇప్పుడు అమెరికాలో మన దగ్గర ఉన్న అనేక శాఖలు ప్రైవేట్లో ఉన్నాయి, కానీ చాలా లిమిటెడ్గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ప్రతి 1,00,000 మంది అమెరికన్లకి 6,600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మన దగ్గర 1,200 మంది ఉన్నారు. మన కంట్రీ అంతమంది ఎంప్లాయీస్ చెప్పండి. మొత్తం బడ్జెట్ అంతా జీతాలకే సరిపోతుంది. 5.5 లక్షల కోట్లు సంవత్సరానికి మీరు ఇస్తున్న కార్పొరేట్ రాయితీలు తీసేస్తే సరిపోతుంది. అది వేరే యాంగిల్, అది వేరే యాంగిల్ కాదు. అక్కడి నుంచి మేము చాలా దూరం వచ్చాం. ఇక్కడ న్యూ పెన్షన్ స్కీమ్ పైన మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటి దానిపైన మీకున్నటువంటి అభ్యంతరం? న్యూ పెన్షన్ స్కీమ్ మీద మాట్లాడుతూ ఒక విషయం మనం తీసుకొస్తాను. ఈరోజు దాదాపు 1/1/2004 తర్వాత అప్పుడు అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో నూతన పెన్షన్ విధానం తీసుకొచ్చింది.
దాదాపు 11 లక్షల మంది 1/1/2004 తర్వాత ఈరోజు నూతన పెన్షన్ స్కీమ్కి రావడం కూడా జరిగింది. ఇందాక నూతన పెన్షన్ స్కీమ్ తీసుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వాళ్ళ యొక్క జీత భత్యాలు ఎట్లా ఉంటాయన్నట్టు ఒక విషయం తీసుకోవాలి. నాగేశ్వరరావు గారు చెప్పారు, మిగతా విషయాలు ఆయన మాట్లాడతాడు. కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తి నూతన పెన్షన్ స్కీమ్లో ఉన్న వ్యక్తికి 450 రూపాయలు నెట్ శాలరీ వస్తుంది. అంటే ఆయన కొత్తగా చేరిన వ్యక్తి 1800 గ్రేడ్ పేలోది ఈరోజు తీసుకొచ్చేసి 1800 రూపాయలు చేసేటట్టయితే 15,700 రూపాయలు అయినటువంటి ఈరోజు ఆల్రెడీ 125% డిఏ వస్తుంది. అందులో 18,100 రూపాయలు నూతన పెన్షన్ స్కీమ్ కట్టినట్టయితే నెట్ 450 రికవరీ ఇన్సూరెన్స్ పోగా 300-350 రూపాయలు జీతం తీసుకెళ్తాడు. అదేవిధంగా స్కిల్డ్ వర్కర్స్లో డిఫెన్స్లో కానీ రైల్వేస్లో కానీ స్కిల్డ్ వర్కర్స్లో మెజారిటీ జాయిన్ అవుతారు ఈరోజు. అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ 4,200 గ్రేడ్ పేలో జాయిన్ అవుతారు. వాళ్ళ యొక్క నెట్ సాలరీ ఒకసారి పరిశీలించినప్పుడు 1485 రూపాయలు మాత్రమే మనకు బెనిఫిట్ వస్తూ ఉంది నూతన పెన్షన్ స్కీమ్ వచ్చినటువంటి వ్యక్తికి. స్కిల్ వర్కర్స్ 1900 గ్రేడ్ పేలో కానీ 2000 గ్రేడ్ పేలో కానీ 2400 వాళ్ళు తీసుకున్నట్టయితే 490 రూపాయలు, 607 రూపాయలు, 652 రూపాయలు మాత్రమే నెట్ వేతనం అనేటువంటిది ఇంక్రీజ్ అవుతా ఉంది. కాబట్టి నూతన పెన్షన్ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క 7వ వేతన సంఘం యొక్క సిఫార్సు అమలు పరిస్తే అనేటువంటిది యొక్క ప్రత్యక్షంగా స్టాటిస్టిక్స్ చేయబోతున్నది. మిగతా విషయాలు నాగేశ్వరరావు గారు చెప్తారు. చాలా చిన్న విషయం. ఈ నష్టం అనేది చాలా తక్కువ. స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన స్కీముల్లో అతి దుర్మార్గమైంది ఈ నూతన పెన్షన్ స్కీమ్. ఎందుకంటే అంతకు ముందు కాంట్రిబ్యూటరీ స్కీమ్సే ఉండేవి 1950కి ముందు. అంటే ప్రభుత్వం 1950-51లో ఈ కాంట్రిబ్యూటరీ సిస్టమ్ వద్దు, 33 మీ మూల వేతనంలో మీరు రిటైర్ అయినప్పుడు మేము పెన్షన్గా ఇస్తాం, కాంట్రిబ్యూషన్స్ని డివైడ్ చేసేసి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ని ప్రభుత్వం తీసేసుకుంది. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ని జీపీఎఫ్ కింద కన్వర్ట్ చేశారు. అయితే అనేక దేశాల్లో ఇట్లా విడిపోయినప్పుడు ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ని పెన్షన్ ఫండ్ కింద ఏర్పాటు చేశారు. శ్రీలంకలో కానీ ఇంకొక చోట ప్రతి నెల 8.33% ఒక ఉద్యోగికి ఆ పెన్షన్ కాంట్రిబ్యూషన్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. అలా అక్కడ కార్పస్ ఫండ్ వచ్చి పెన్షన్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది. భారతదేశంలో జరిగింది ఏంటంటే వేస్ అండ్ మీన్స్కి అడ్జస్ట్ చేసేసుకున్నారు డెఫిసిట్ బడ్జెట్కి. ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ కూడా పెన్షన్ ఫండ్కి చేయలేదు. ఇవాళ ఏమంటారు, పెన్షన్స్ ఇస్తే భారతదేశం ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుంది, మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ స్కీమ్లో ఉన్న నష్టం ఏంటంటే సార్, మమ్మల్ని బలవంతంగా స్కీమ్లో చేర్పిస్తున్నారు. మ్యాండేటరీ 1/1/2004 తర్వాత చేరిన వాళ్ళందరూ. నేను 10% నా శాలరీ కట్టడమే కాకుండా నాకు 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి అక్కడ ఎంత అక్యూములేట్ అయితే దాంట్లో 60% నాకు ఇచ్చి 40% ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టమంటారు. దాని మీద యాన్యుటీ ఎంత రిటర్న్ వస్తే అది నా పెన్షన్. ఇప్పుడు పెన్షనర్స్ లాగా దానికి డిఏ కానీ ఆ ఎరోజన్ ఇన్ రియల్ వాల్యూ ఆఫ్ మనీ కానీ ఆ ఫెసిలిటీస్ ఉండవు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ లేదు. ఉద్యోగి చనిపోయాడు అనుకోండి, చాలా కేసులు ఉన్నాయి, 5-6 సంవత్సరాల తర్వాత చనిపోయారు. అదే 1/1/2004కు ముందు అయితే వైఫ్కు పెన్షన్ వచ్చేది. ఈ రోజున వీళ్ళకి పెన్షన్ లేదు. ఈ 5-6 సంవత్సరాలు ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది? చాలా తక్కువ మొత్తం, ₹1,00,000 ₹50,000 వాళ్ళ ముఖాన్ని పడేస్తున్నారు. అందుకే ఇది చాలా దుర్మార్గమైనటువంటి. శివకుమార్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. పే కమిషన్లని 10 ఏళ్లకు ఒకసారి వేస్తూ వెళ్ళిపోతున్నారు. అయితే వీటిపైన జరిగేటటువంటి శాస్త్రంగా ఏ విధానాలని ఏ అంశాలని ప్రాతిపదికగా చేసుకొని ఈ పే కమిషన్ తమ సిఫార్సుల్ని తీసుకురావాల్సి ఉంటుంది? యాక్చువల్లీ మేము అడిగేది ప్రతి 5 సంవత్సరాలకి ఇవ్వాలి. వేజెస్ అనేది 10 సంవత్సరం అనేది డిక్లైడ్ తర్వాత ఏం వేజెస్ రివిజన్ అనేది కాదు. బ్యాంక్ 10 ఏళ్లలో ఎన్ని మార్పులు వచ్చేస్తాయి, ఎన్ని చేంజెస్ వస్తాయి? నిజంగా 10 ఏళ్ళు అనేది చాలా. ఇవన్నీ చూస్తే 5 సంవత్సరాలు పబ్లిక్ సెక్టర్, బ్యాంక్, ఇన్సూరెన్స్, స్టేట్ గవర్నమెంట్ కూడా 5 ఉంది. కానీ ఓకే 10 years పే కమిషన్, దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాం అనుకో. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితి అనేది రావడం. పెన్షన్ స్కీమ్ మీరు అన్నారు, న్యూ పెన్షన్ స్కీమ్. దాంట్లో ఏంటంటే వీళ్ళు గ్యారంటీడ్ పెన్షన్ లేదు. 1/1/2004 తర్వాత వచ్చిన వాళ్ళకి మీరంతా చేస్తారు, షేర్ మార్కెట్లో పెడతారు, ఓకే మీరు ఎక్కడైనా పెట్టండి, మాకు గ్యారంటీ పెన్షన్ ఇవ్వండి అంటున్నాం. లేదు నష్టాల్లో ఉన్న పరిశ్రమల్లో అంబానీ మన డబ్బులతో వేసుకుంటే ఆయన లాభాలు చేసి, అదేదో ఒబామా తుమ్మితే దగ్గితే స్టాక్ మార్కెట్ పడిపోతే 400 పాయింట్లు 4 లక్షల కోట్లు పడిపోతే, బాబు మీ డబ్బులు దాంట్లో పోయింది, మీ స్వాహా, మీకు ఏం లేకుండా ఇంటికి పంపిస్తారు. ఇది జరగబోయేది, జరుగుతుంది. US లో జరిగింది, UK లో జరిగింది, ఫ్రాన్స్ లో జరిగితే ఫ్రాన్స్ లో మన సమ్మె చేశారు ఇలాంటి స్కీమ్ పెట్టబోతుంటే. కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్ ఉంది, వరల్డ్ వైడ్ ఎక్స్పీరియన్స్ కూడా. మన ఈరోజు యూరోపియన్ మోడల్ అంటారు. యూరోపియన్ దేశాల్లో పెన్షన్ రిఫార్మ్స్ వ్యతిరేకంగా
విద్యార్థులు యువకులు ఈరోజు మేము విద్యార్థులు, రేపు యువకులు, ఎల్లుండి ఉద్యోగస్తులు, ఆ తర్వాత మేము పెన్షనేట్స్ అనే స్లోగన్ తీసుకొని ఒక 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పడిపోయే వరకు కూడా వాళ్ళ ఆందోళన జరిగింది యూరోప్లో, ముఖ్యంగా ఫ్రాన్స్లో. ఈరోజు పే కమిషన్ యొక్క పాజిటివ్ రికమెండేషన్ ఒక విషయంలో ప్రభుత్వం ఎందుకు గమనించలేదు? పేరా 1.2లో పేజ్ నెంబర్ 5లో ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ దట్ మ్యాట్రిక్స్ మే బి రివ్యూడ్ పీరియాడికల్లీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ 10 years అనేటువంటి పదాన్ని జస్టిస్ మాతృగా రికమెండ్ చేశారు. ఇది మన ప్రభుత్వం దృష్టికి రాలేదా? ఎన్పవర్ కమిటీ దృష్టికి రాలేదా? పీరియాడికల్ రివ్యూ అనేటువంటి ఈరోజు పబ్లిక్ సెక్టార్లో, బ్యాంకులో, ఎల్ఐసిలో, ప్రైవేట్ సెక్టార్లో కాదు, నేను నా దేశం తరపున కూడా మాట్లాడతాను. ఈ నూతన పెన్షన్ విధానంలో 10% గవర్నమెంట్ కట్టాలి పర్ హెడ్. మేము 10% కడుతున్నాం. ఈ డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పెడుతున్నారు. అయితే అర్జెంటీనాలో ఈ స్కీమ్ పెట్టిన తర్వాత పర్ హెడ్ 10% కట్టలేక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభుత్వానికి మాకు పెన్షన్ ఇవ్వాలి, సీనియర్స్ అందరికీ రిటైర్ అయితే పెన్షన్ ఇవ్వాలి. మీరు చూసుంటారు 39,000 కోట్లు పెన్షన్ కింద పెట్టారు, 1,02,000 కోట్లలో. కొత్తగా చేరిన వాళ్ళకి 10% కట్టాలి. ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం మీద అదనం భారంగానే మారుతున్నాయి. మరి ఈ విషయం కూడా ప్రభుత్వం గమనించకుండా ఎందుకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే కేవలం కొన్ని అంశాలకు సంబంధించి కమిటీలు వేశారు. కొన్ని విషయాలపై ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తానికి ఉద్యోగులు కోరుకున్నట్టుగా ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి దిలీప్ కుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు, శివకుమార్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, జిటి గోపాలరావు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.